మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయని. రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించిన సంగతి మీకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామ్యమైంది. ఈ నేపథ్యంలో ఈ విషయమై మనతో మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీ మాజీ యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి ఆనంద్ గారు మనతో పాటే ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, బాగున్నారా? బాగున్నారా? బాగున్నాను సార్, బాగున్నాను సార్. ఈరోజు చూసుకున్నట్లయితే మదనపల్లిలో మొత్తం సంబరాలని జరుపుతున్నారు. ఏంటి విషయం? ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇవి గతంలో ఇంతవరకు మన స్వాతంత్ర వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ కూడా ఇంత ఘన విజయాన్ని ఏ పార్టీ కూడా సాధించలేదు. దానికి కారణం ఈ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందో ఆ యొక్క పార్టీ ఏ అవినీతికి, దౌర్జన్యాలు, మాఫియాల కారణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గ్రామాన అటువైపు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉండల్లా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి దృఢమైనటువంటి సంకల్పం చేసినటువంటి కారణంగా ఈరోజు రాష్ట్రం చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు క్లీన్ స్వీప్ చేయడం జరిగిందని మేము భావిస్తున్నాం. అందులో భాగంగా మేము వ్యక్తిగతంగా పార్టీలతో సంబంధం లేకపోయినప్పటికీ నేను వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్కి విరామని కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేను కొన్నిదల పవన్ కళ్యాణ్ అనేటువంటి శబ్దం కోసం గత 10 సంవత్సరాలుగా వేచి చూసినటువంటి సందర్భంలో ఈరోజు ఆ శబ్దాన్ని విన్న తర్వాత మా ఒళ్ళు పులకరించి ఈరోజు మదనపల్లి పట్టణంలో అంగరంగ వైభవంగా ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఈరోజు కార్యకర్తలు బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు అందరం కలిసి చేసుకోవడం జరిగింది. అంటే కేక్ కటింగ్ లాంటివి ఏమైనా చేశారా సార్? కాల్చడము, కేక్ కటింగ్ చేయడము, మా యొక్క ఇంకా కొంతమంది వీరామణులు పొట్టేళ్లు కూడా కొట్టేందుకు వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. మధ్యాహ్నం భోజనాలు కూడా కార్యకర్తలందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా మేము దీన్ని తీసుకుంటున్నాం. ఓకే సార్, ఇప్పుడు 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 3 ఘన విజయం సాధించాయి. దీని పట్ల మీకు స్పందన ఏంటి? ఈ చిన్న రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుండి కూడా మేము మద్దతు ఇస్తున్నాం. అందులో ఈ రాష్ట్రం జరిగినటువంటి సందర్భంలో రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చిన దాంట్లో మేము కూడా భాగస్వామ్యం. అప్పుడు మేము చేసినటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో ఈ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేయాలా, ఏదైతే ఈ దేశంలో ఉండేటటువంటి ఏ రాష్ట్రానికి కూడా సముద్ర తీర ప్రాంతం మన రాష్ట్రానికి ఉన్నంతగా ఎక్కడా లేదు. కాబట్టి ఏదైతే ఈ ఓడరేవులన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలా, దాని ద్వారా వచ్చేటటువంటి ఆదాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, అదేవిధంగా రాష్ట్రం విడిపోయినప్పుడు మన ఏదైతే లోటు ఉన్నదో ఆ లోటునంతా పూడ్చాలనేది మా యొక్క భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ యొక్క ఉద్దేశము. అదేవిధంగా ఏదైతే రాజధాని విషయంలో కూడా అమరావతిని రాజధానిగా మమ్మల్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి 2014లో దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఇక్కడ వచ్చి భూమి పూజ చేయడం జరిగింది. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా ఈ యొక్క 5 సంవత్సరాల్లో రాష్ట్ర రాజధానితో పాటుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి దృఢమైన సంకల్పంతో ఈరోజు మా యొక్క ప్రభుత్వం ఉండాలని నేను ఆశిస్తున్నాను. కేంద్రంలో కూడా 3వసారి ఎన్డీఏ కూటమి విజయం సాధించిందనమాట. దీని పట్ల మీ విశ్లేషణ ఏంటి? నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల ముందు ఏదైతే గతంలో మా యొక్క జనసంఘ నుండి ఉండేటటువంటి మా యొక్క పార్టీ యొక్క మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని మనం పూర్తి చేయాలా అనేసి 10 సంవత్సరాలుగా మన మేనిఫెస్టో ఉండేటటువంటి ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాం. దాంట్లో ముఖ్యమైనది 370 ఆర్టికల్ ఏ విధంగా జమ్మూ కాశ్మీర్లో అక్కడ మన హిందువులు పడుతున్నటువంటి అగచాట్లు, హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులు, అంతేకాకుండా ఏదైతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కావచ్చు,
లేదా ఈ దేశ వ్యతిరేకులు అక్కడ మన దేశం పైన చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నో వాటిని ఉక్కుపాదంతో అంచేయాలని చెప్పేసి ఆ రోజు మనం నిర్ణయించుకోవడం జరిగింది. దేశంలో నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమిత్ షా గారు ఏదైతే పగ్గాలు చేపట్టిన వెంటనే ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఉండేటటువంటి ఇటువంటి అరాచకాల శక్తులను మొత్తం కూడా అణచివేయడం జరిగింది. 370 ఆర్టికల్ రద్దు చేసి అక్కడ ఈరోజు సుపరిపాలన అందించడం జరుగుతుంది. అక్కడి నుండి కూడా ఈరోజు ఎన్డీఏ యొక్క భాగస్వామ్య పక్షాలు ఈరోజు విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా మా యొక్క మేనిఫెస్టోలో ముఖ్యమైనటువంటి విషయం, ఈ యొక్క దేశంలో ఉండేటటువంటి హిందువులు 500 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి అనేకమైన ప్రాణత్యాగాలు చేసి అనేక మంది సాధువులు సంతువులు హిందూ యొక్క ధర్మం కోసం పనిచేసేటటువంటి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు అనేకమైనటువంటి కార్యకర్తలు యొక్క ఏదైతే సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని నరేంద్ర మోడీ గారు గత మనం అందరూ చూసాము 6 నెలల ముందర ఏ విధంగా మనం అంగరంగ వైభవంగా మన యొక్క శ్రీరాములు ఈ యొక్క దేశం మొత్తం మీద ఆరాధ్య దైవంగా కొలిచేటటువంటి శ్రీరాముడి యొక్క బాలరాముడి యొక్క ప్రతిష్ట కార్యక్రమాన్ని మనం ఏ విధంగా చేసాం. మన యొక్క పార్టీ యొక్క మేనిఫెస్టో ఉన్నటువంటి అంశం అది ఒక్కటి. అదేవిధంగా త్రిబుల్ తలాక్, ఒక మెకానిక్ పనిచేసుకునేటటువంటి ఒక ముస్లిం అతను లేదా చిన్న చిన్న కూరగాయల వ్యాపారాలు చేసుకునే తన యొక్క ముద్దుగా పెంచుకునేటువంటి కూతుర్లని ఒక వయసు వచ్చిన తర్వాత ఒకడికి ఇచ్చి పెళ్లి చేస్తే వాడు ఒక బిడ్డ ఇద్దరు బిడ్డలు ముగ్గురు బిడ్డ కనిన తర్వాత వానికి ఆ మోజు తీరిన తర్వాత లేదా ఇంకొకరు పెళ్లి చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో కావచ్చు కోరికతో కావచ్చు ఈ యొక్క ఆడబిడ్డకి 3 సార్లు తలాక్ అని చెప్తే ఆ యొక్క బిడ్డ రోడ్డున పైన పడేటువంటి పరిస్థితి. అటువంటి ఏ ముస్లిం ఆడబిడ్డ కూడా రోడ్డు మీద పడకూడదు. ఆ తల్లి మనం ఈ దేశం ఒక స్త్రీని తల్లిగా భావించేటటువంటి దేశం కాబట్టి మతాలతో సంబంధం లేకుండా ఏ ఆడబిడ్డ కూడా ఈ యొక్క బాధ అనుభవించకూడదనేసిందును నరేంద్ర మోడీ గారు త్రిబుల్ తలాక్ని రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా మనం అనేక విషయాల పట్ల అంతేకాకుండా దేశంలో ఈరోజు జరిగేటటువంటి ఎక్కడైనా సరే గత యూపీఏ ప్రభుత్వంలో ఈ దేశానికి వారసత్వము అది ఇది చెప్పుకునేటువంటి గణాంకాలు చెప్పుకునేటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతారో తెలియదు, ఎక్కడ ఎవరిపైన దాడి చేస్తారో తెలియదు, ఎక్కడ అవినీతి జరుగుతారో తెలియదు. ఈ దేశంలో ఉండేటటువంటి కనీస యువత వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అబ్బా భారతీయుడు అని చెప్పుకునేదానికి కూడా సిగ్గుపడేవాడు. కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి 2014లో అయిన తర్వాత అనేక విషయాల పట్ల ఈరోజు దేశం కాదు ప్రపంచం మొత్తం మీద ప్రపంచ నాయకుడిగా ఈరోజు నరేంద్ర మోడీని చూస్తున్నటువంటి అందరం కూడా గమనిస్తున్నాము. ఎందుకు ఆ యొక్క నాయకత్వానికి నరేంద్ర మోడీకి ఆ పేరు వచ్చిందనేసి చేస్తే ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎవరైతే అమెరికాకు మేము వీసా ఇవ్వమని చెప్పినటువంటి ఏదైతే రాజ్యమైనటువంటి అమెరికా ఉందో ఆ అగ్రరాజ్యమే ఈరోజు నరేంద్ర మోడీ గారు విశ్వనాయకుడు అని చెప్పేటటువంటి స్థాయికి ఈరోజు మనం వెళ్ళాము, మన దేశం వెళ్ళింది. దానికి సగటు భారతీయుడిగా మనందరం కూడా గర్వపడాలి. సార్, కేంద్రంలో చూసుకున్నట్లయితే మోడీ గారు ముచ్చటగా 3వ సారి గెలిచారు. సో దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నరేంద్ర మోడీ గారు ఈ యొక్క 3వసారి ప్రధానమంత్రి అవడం అనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము చాలా సంతోషిస్తున్నాం. సంతోషించడమే కాదు, ఈరోజు 3వసారి మాకు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలు ఏదైతే మా పైన పెట్టుకున్నటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశల్ని నెరవేర్చడానికి ఈ యొక్క 5 సంవత్సరాలు కూడా మేము దీన్ని బాధ్యతగా మేము తీసుకునేసిందును. ఏదైతే దేశంలో ఇంకా పెండింగ్లో ఉండేటటువంటి ఈ రోడ్ల విషయంలో కావచ్చు, నదుల అనుసంధానం కావచ్చు, లేదా ఎయిర్పోర్ట్లు ఏదైతే మనం అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఇది, మళ్ళీ రైతులకు సంబంధించినటువంటి కిసాన్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి మార్పులు ఈరోజు తీసుకురావాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని మనం పూర్తి చేయాలనేదే మా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సార్, ఇప్పుడు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మరియు కేంద్రంలో చూసుకున్నట్లయితే ఎన్డీఏ ఉంది. సో ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి అభివృద్ధి చేస్తారని మీకు నమ్మకం ఉంది? మా యొక్క నినాదం మేము ఎన్నికలు వెళ్లే ముందే చెప్పాం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశము, జనసేన ఎన్నికలు వెళ్ళేటప్పుడే మేము ఓటు వేయమని అడిగామంటే అయోధ్య కోసం ఒక ఓటు వేయండి, అమరావతి కోసం ఒక ఓటు వేయండి అని. ఏదైతే మా నినాదం ఏదైతే ఉందో ఆ నినాదాన్ని ఒకటి మనం పూర్తి చేసుకున్నాం, ఇంకో దాన్ని పూర్తి చేసుకున్నానికి మనం ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము కంకణబద్దులై ఉన్నాము. అదేవిధంగా
ఈ రాష్ట్రం ఇన్ని రోజులు అవినీతిమయమైనటువంటి పాలన చేసినటువంటి జగన్ రెడ్డి పాలన ఈ రోజుతో అంతమయ్యి ఈ రోజు ధర్మానికి, నీతికి, నిజాయితీగా ఈ ఇన్ని రోజులైనటువంటి రథాలపైన, హిందూ ధర్మం పైన, దేవాలయాలపైన దాడి చేసినటువంటి ఆ యొక్క విధ్వంసమైనటువంటి ఆ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు కుక్కటవేలతో పీకేసి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి, తెలుగుదేశం నాయకత్వం వచ్చినటువంటి జనసేన బీజేపీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని మేము ఒక బాధ్యతలుగా తీసుకునేసి ఏదైతే ప్రజలు మా పైన పెట్టినటువంటి నమ్మకాన్ని మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా మేము హామీ ఇస్తున్నాం. ఇంకొకటి సార్, బీటీ కాలేజ్ చూసుకున్నట్లయితే చాలా రోజుల నుంచి యూనివర్సిటీ చేయాలని చెప్పి చాలా మంది పోరాడారు అనమాట. గతం ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే దాన్ని యూనివర్సిటీగా చేసినట్టు అంటున్నారు. అది అయిందో లేదో మనకు కూడా తెలియదు. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అందులో మన భారతీయ జాతీయ గీతాన్ని కూడా అక్కడే రచించారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. దీన్ని మీరు ఎలా, ఇంకా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మన అభివృద్ధి చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అట్లా మ్యూజియంస్ ఏమైనా ఏర్పాట్లు చేసే విధంగా అలాగేమన్నా? మేము అధికారంలోకి రాక మునిపే ఈ యొక్క రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీటీ కాలేజీలో పెద్ద ఎత్తున జనగణమన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా ఆ రోజు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ రోజు పెద్దలు బీజేపీ జాతీయ నాయకులు వెంకయ్య నాయుడు గారు, అప్పుడు రాజ్యసభ సభ్యులు చిరంజీవి గారు, పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే వెంకయ్య నాయుడు గారు ఈ యొక్క కాలేజీ విషయాన్ని, ఈ యొక్క రాయలసీమలోనే అనేక మంది పేద విద్యార్థులకు విద్యాదానం చేసినటువంటి కళాశాల, ఈ యొక్క కళాశాల, దీన్ని ఖచ్చితంగా మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేసి ఆ రోజు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క కళాశాలని ప్రభుత్వపరం చేసిందను, యూనివర్సిటీ చేస్తామని నన్ను మాటలు చెప్పింది తప్పించుకోలేదు. కానీ ఇక్కడ గెలిచినటువంటి మేము ఈరోజు ఈ యొక్క విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దగ్గరికి ఖచ్చితంగా సత్యకుమార్ గారి ద్వారా తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు ఏదైతే ఈ యొక్క జాతీయ గీతాన్ని ఇక్కడ రచించలేదు, జాతీయ గీతాన్ని ఆంగ్లం నుండి, బెంగాల్ నుండి ఆంగ్లం తర్జుమా చేయడం జరిగింది. ఇక్కడే ఆ యొక్క జాతీయ గీతానికి బాణీ కట్టడం జరిగింది. బాణీ కట్టడమే కాకుండా మొట్టమొదటిసారిగా మన యొక్క బీటీ కళాశాల ప్రాంగణంలోనే దాన్ని ఆలాపన చేయడం జరిగింది. అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి మన ప్రాంతాన్ని, గొప్ప చరిత్ర కలిగినటువంటి మన యొక్క బీటీ కళాశాలని అభివృద్ధి చేయడం కోసం ఖచ్చితంగా దాన్ని రాష్ట్ర స్థాయిలో మేము ఖచ్చితంగా తీసుకెళ్తాము. అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బస చేసినటువంటి ఏదైతే కార్టేజీ ఉందో ఆ కార్టేజీని మేము ఆ రోజే చెప్పడం జరిగింది, దీన్ని మ్యూజియం చేస్తామని చెప్పేసి. కానీ గత ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది. ఖచ్చితంగా మేము అధికారంలోకి ఈరోజు రావడం జరిగింది. మా యొక్క పార్టీ పెద్దల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఈ విషయాన్ని చెప్తాము. చెప్పడమే కాదు, దాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసి దేశానికే ఒక మార్గదర్శకమైనటువంటి కార్టేజీగా, మ్యూజియంగా దాన్ని తయారు చేస్తాం. ఓకే సార్, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 8 అసెంబ్లీ సీట్లు, 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది. సో దీని పట్ల ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఇంకా బలపడే అవకాశం ఏమన్నా ఉందా? మా యొక్క ఉద్దేశం ఈరోజు పొత్తులో మనం వెళ్ళడం కూడా మనం ఖచ్చితంగా ఈసారి ఈ ప్రభుత్వ ఏర్పాట్లు మనం భాగస్వాములు కావాలా. భాగస్వాములు అవడమే కాకుండా ఈ రాష్ట్రంలో రాబోయేటటువంటి రోజుల్లో మనం ఖచ్చితంగా ఎదగాలనేటటువంటి ఒక దృఢమైన సంకల్పంతోనే మేము పనిచేసాము. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు కూడా మేము 10 చోట్ల పోటీ చేస్తే 8 చోట్ల మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఓటర్కి కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓకే సార్, ఈ ప్రాంతంలో చదివిన బీజేపీ పార్టీ సత్యకుమార్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. దీనిపైన మీరు హర్షం ఎలా వ్యక్తం చేస్తున్నారు? ఈ దేశం మొత్తం మీద జరిగినటువంటి ఎన్నికలు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు ఒక ఎత్తైతే మాకు చాలా సంతోషం. మేమే ఒక ఎమ్మెల్యేగా, మేమే ఒక మంత్రిగా ఫీల్ అయ్యేటటువంటి ఒక దేవుడు మాకు ఒక అవకాశం ఇచ్చారు. ఈ యొక్క మదనపల్లె ప్రాంతంలో ఒక చిన్న గ్రామం నుండి వచ్చి ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి శ్రీ సత్యకుమార్ గారు మన ప్రాంతంలోనే జిఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకోవడం, ఇక్కడే విద్యార్థి నాయకుడిగా ఎదగడం, ఇక్కడే భారతీయ జనతా పార్టీలో యువ నాయకుడిగా ఆయన ఎదగడం, ఇక్కడ నుండి జాతీయ స్థాయి వరకు కూడా వెళ్ళి జాతీయ కార్యదర్శిగా 3 పర్యాయాలు పనిచేయడం జరిగింది. అదేవిధంగా అండమాన్ నికోబార్కి
ఈ దేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్కి సహా ఇన్ఛార్జిగా వారు పనిచేయడం, అటువంటి నాయకుడిని ఈరోజు ధర్మవరం ప్రజలు ఎమ్మెల్యేగా చేసినందుకు గాను మొట్టమొదటిగా ధర్మవరం ప్రజలకి భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఒక్క సాధారణమైనటువంటి కార్యకర్తకు కూడా భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసేటటువంటి అవకాశం ఇస్తుంది అని చెప్పేసి ఈరోజు సత్యకుమార్ గారి ద్వారా రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఒక భరోసా ఈరోజు రాష్ట్ర కేంద్ర పార్టీ మా యొక్క పార్టీ మాకు ఈరోజు నిరూపించి చేసింది. గతంలో మనందరూ చెప్పారు దేశ ప్రధాని ఒక టీ అమ్ముకున్నటువంటి ప్రధాని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి చేసింది అని. కానీ అదే ఒక పేద కుటుంబం మన మదనపల్లిలో అంటే వారి కడప జిల్లాలో పుట్టి పెరిగినప్పటికీ మదనపల్లిలో వారికి అనేకమైనటువంటి సంఘాలతోటి కావచ్చు, విద్యార్థి సంఘాలతో కావచ్చు, రాజకీయ పార్టీలతో కావచ్చు, ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేకుండా కూడా సత్యకుమార్ గారు అంటే అభిమానించేటటువంటి వారు వందల సంఖ్యలో యొక్క మదనపల్లి పట్టణంలో ఉంటారు. అటువంటి మదనపల్లి పట్టణమే వాసిగా మనందరికి కూడా చాలా సంతోషం. ఈరోజు సత్యకుమార్ గారు ప్రమాణ స్వీకారం చేయడం ఏదైతే ఉందో దాన్ని మేము చాలా సంతోషంగా స్వీకరిస్తున్నాము. సత్యకుమార్ గారు ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ధర్మవరము మన యొక్క ఉండేటటువంటి ఓటర్ మహాశయులకి కూడా ధన్యవాదాలు. సత్యన్నకి ఆ యొక్క భగవంతుడు ప్రజలకు సేవ చేసేటటువంటి సందర్భంలో ఆయురారోగ్యాలు ప్రసాదించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సత్యన్న, మీకు శుభాకాంక్షలు. ఓకే సార్, ఫైనల్గా సార్ మన నియోజకవర్గంలో అంటే మదనపల్లిలో బీజేపీ ఇంకా బలపడడానికి ఏం చేస్తారు? మదనపల్లి లేదా తంబాలపల్లి యొక్క ఈ ప్రాంతంలో పార్టీ పుట్టినప్పటి నుండి కూడా పార్టీ చాలా బలమైనటువంటి నాయకత్వాన్ని, బలమైనటువంటి కార్యకర్తల గణాన్ని కలిగినటువంటి నియోజకవర్గం మదనపల్లి, తంబాలపల్లి. మరింతగా మేము రాబోయేటటువంటి రోజుల్లో వచ్చేటటువంటి మున్సిపల్, సర్పంచ్ ఎలక్షన్లో కూడా అన్ని చోట్ల మిగతా పార్టీలతో, జనసేన, టీడీపీతో కలిసి మేము కూడా పోటీ చేసేటటువంటి స్థానాలను కూడా ఎంచుకొని అక్కడ మేము పోటీ చేయాలి. అక్కడ నుండి కూడా మేము గెలుపొందిన మా యొక్క పార్టీ ఏదైతే మాకు ఇచ్చినటువంటి ఏదైతే సిద్ధాంతం ఉందో దాని గ్రామానికి తీసుకెళ్ళినటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ యొక్క మెంబర్షిప్ అతి తొందరలోనే ప్రారంభమవుతుంది. దాన్ని కూడా మేము పెద్ద ఎత్తున చేయాలనేసి నేను మదనపల్లిలో ఉండేటువంటి కార్యకర్తలందరం కూడా బలమైనటువంటి సంకల్పంతో ఉన్నాం. ఓకే సార్, మంచి సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.